వరంగల్ డిస్టిక్ హన్మకొండ మండల్. నా పేరు లక్ష్మణ్. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి అమ్మవారి దర్శనానికి వస్తూనే ఉంటాం. కాబట్టి నాకు అనుకున్న వల్ల నాకు జరుగుతూనే ఉన్నది. కాబట్టి నాకు అమ్మవారు అంటే ఒక నమ్మకం. కంపల్సరిగా ప్రతి నవరాత్రులకు ఫస్ట్ రోజే అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఎవ్రీ 3 months ఒకసారి మాత్రం కంపల్సరీగా వస్తాంట అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఫ్యామిలీతో వస్తాం, ఫ్యామిలీతో దర్శనం చేసుకుంటాం. అమ్మవారి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి ఈ ఏడు ఏర్పాట్లు? ఎలా ఏర్పాట్లు మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ లాస్ట్ టైం కంటే ఈసారి మాత్రం చాలా అనుకూలంగా మంచి ఫ్రీగా ఉంది. క్యూ లైన్ లో కూడా చాలా పర్వాలేదు. వాటర్ బాటిల్ కానీ, తర్వాత ఇంకా బటర్ మిల్క్ ప్యాకెట్స్ కానీ అది అందించడం చాలా గొప్ప, మంచి పర్వాలేదు. చాలా హెల్ప్ చేసినట్టున్నారు గవర్నమెంట్. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికైతే ఈ ఇయర్ లో మాత్రం చాలా అనుకూలంగా మంచిగా అనిపిస్తుంది. దర్శనం కూడా చాలా సింపుల్, మంచిగా తొందరనే అవుతుంది. పర్వాలేదు, ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఫస్ట్ రోజు కాబట్టి బాగానే ఉంది. ఇక రేపటి నుంచి లేకుండా అంటే క్రౌడ్స్ పెరిగినా కొద్దీ కొద్దిగా చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, నో ప్రాబ్లం. నా పేరు లక్ష్మణ్, మా వరంగల్ జిల్లా హన్మకొండ మండలం. అద్దంకి వరలక్ష్మి. బానే ఉన్నాయి, అన్ని స్టాఫ్ మొత్తం బాగానే చేశారు. దర్శనం బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. 3 గంటలు పట్టింది. అనిపించలేదులే, బానే ఉంది. బానే చేశారు, మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, బానే చేశారు. ఏం లేదు, బానే ఉందిలే, బానే ఉంది. అమ్మవారి దర్శనం బానే అయింది. వరలక్ష్మి. విజయవాడ నుంచి వచ్చానండి. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను అమ్మవారి గుడికి, కానీ ఏంటంటే ఈసారి మధ్యాహ్నం చాలా క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం కూడా విఐపీస్ క్రౌడ్ ఎక్కువ ఉండటం మూలంగా కొంత టైం అసలు మన విజయవాడ క్లైమేట్ తెలిసిందే అందరికి, బాగా సఫికేషన్ ఫీల్ అయిపోయి పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. బస్సెస్ కొంచెం పెద్దవాళ్ళ కన్నా పై వరకు ప్రొవైడ్ చేసి ఒకేసారి బస్సు ఏమవుతుందంటే పైకి వచ్చి విఐపీస్ మార్కెట్ నుంచి క్రౌడ్ ఎక్కువైపోతుంది, బాగా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. అది కొంచెం గుడి కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా కొంచెం హ్యాండ్ ఓవర్ చూసుకుని చేస్తే మంచిదని అనిపిస్తుంది. అండ్ తర్వాత బాగా ప్లాస్టిక్ వాడుతున్నారు, వాడకూడదు అది ఇది అని గవర్నమెంట్ చెప్తున్నారు, కానీ అన్ని ప్లాస్టిక్ బాటిల్సే ఉన్నాయి. మనకి దసరా స్టార్ట్ అయ్యి ఈ రోజు మార్నింగ్ నుంచే దర్శనము, కానీ వచ్చే రోడ్ లో చూడండి ఎన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయో. అట్లీస్ట్ క్లీనింగ్ కూడా లేదు. అంతమంది క్రౌడ్ ని వీళ్ళు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అని అందరికీ తెలుసు. బట్ వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం నీట్ గా శుభ్రంగా పాటిస్తే మంచిది అని అనిపిస్తుంది. నా పేరు రజిత అండి. ఏర్పాట్లు అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే సార్, స్వామివారి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళము, మధ్యలో చిన్నవి బార్గెట్స్ ఉండేవి సార్, అక్కడ వచ్చి మధ్య అయ్యే వాళ్ళం. స్టార్టింగ్ అక్కడి నుంచే బాగా సఫికేషన్ ఫీల్ అవుతున్నాము. అక్కడ ఫెసిలిటీస్ అయితే ఏమి ఉండట్లేదు. జస్ట్ వాటర్ గానీ ఆ క్రౌడ్ బాగా పుష్ అయిపోయేపాటికి అందరికి ఇప్పుడు ఎవరైనా మన విజయవాడ క్లైమేట్ తెలిసిన వాళ్ళే. అది పైకి వచ్చిన తర్వాత మాకు బడ్జెట్ ప్యాకెట్లు సప్లై చేశారు సార్, మధ్యలో అయితే ఎక్కడ లేవు. మరి మార్నింగ్ జరిగిందేమో అయితే తెలియదు, కానీ మధ్యాహ్నం నుంచి అయితే ఏమీ లేదు. నా పేరు జి శివకుమార్. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాం. ఆల్మోస్ట్ 2 hours పట్టింది జర్నీ. అమ్మవారి దర్శనానికి 2 hours పట్టింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, వాటర్ ఇవ్వడం కానీ, మజ్జిగ ఇవ్వడం కానీ, పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం రావడం, అమ్మవారి టైంలో ఫస్ట్ టైం రావడము. అంతకంటే ముందు 3-4 times వచ్చా. దర్శనం సూపర్, అసలు చాలా బాగా. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. శివ. అది రావులపాడు వెంకటలక్ష్మి. దుర్గమ్మ తల్లి దర్శనం బాగా అయింది, బాగా సంతోషంగా ఉన్నాం మేము, అంతే. గతంలో కన్నా ఇప్పుడు బానే ఉంది.
అంటే ఏం బాగుందండి లైన్ లో అంటే లైన్ లో రావడం దర్శనం కూడా ప్రశాంతంగా అయింది సార్. ఎంతసేపు అయింది దర్శనం? 2 గంటలు అయిపోయింది దర్శనం. కింద నుంచి నడిచి వచ్చాం. ఆ, మధ్యలో అన్ని ఎలా ఉంది లైన్ లాగా? బానే ఉంది. మనం నడవడమే లేట్ సార్, తొందరగానే వచ్చేసాం. నా పేరు విజయ్ సార్ గారు. నేను గుళ్ళో పూజారిగా చేస్తున్నాను దుర్గాపురంలో బాబా టెంపుల్లో. చాలా బాగుంది. గంటలో దర్శనం అయిపోయింది. చాలా అద్భుతంగా అరేంజ్మెంట్ చేశారు. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. అరే ఎలా ఉంది? కింద సంవత్సరం వచ్చారు కదా మీరు. ఆ కింద సంవత్సరానికి ఇక్కడ చాలా తేడా ఉంది. కింద సంవత్సరం రాలేకపోయాం. ఈసారి రాగలమనే ధైర్యం వచ్చింది. చక్కగా క్యూ లైన్ పాటిస్తున్నారు. మంచిగా గవర్నమెంట్ బాగా చేస్తున్నారు. చాలా అభినందన. ఏ ఊరు? విజయవాడ దిగురాల మండలం అండి. నేను 3 నెలల నుంచి ఇక్కడికి రాట్లా. ఇప్పుడే కన్నాపరేషన్ ఎక్కువ చూడాలి, అమ్మవారిని చూడాలని వచ్చానండి. మజ్జిగ అన్ని మంచినీళ్ళు వాటర్ అన్ని లైన్లు బాగా ఉన్నాయి. ఎక్కడికక్కడ క్యూర్గా మనుషులు నడిపిస్తాం. నీట్గా ఉంది పని. ఎలా ఉంది? ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా లైన్ లో? ఇబ్బంది ఏమీ లేదు. ఎంతసేపు దర్శనం? గంటన్నర పట్టింది. అంత ముందు వచ్చారా? అప్పుడు చాలా టైం పట్టేది. ఇప్పుడు మట్టి ఫ్రీగా ఉంది. అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు. ఎన్నోసార్లు రావడం మీరు? చదువుకుంటారు. విజయవాడే సుందరి నగర్ ఇక్కడ పైకపురం దగ్గర అమ్మవారి దర్శనం బాగా జరిగింది. మజ్జిగ బ్యాగ్ మంచినీళ్ళు అన్ని చక్కగా సప్లై చేస్తున్నారు. బాగా ప్రశాంతంగా జరిగింది దర్శనం. అంటే ఇప్పుడు మీరు విజయవాడ కదమ్మా, గతంలో కూడా అమ్మవారు ఉత్సవాలు జరిగి ఈ ఏడుకి కేవలం ఇప్పుడు చక్కగా లైన్లు ఆకుండా చక్కగా వచ్చేస్తుంది. చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. అంటే ఎంతసేపు దర్శనం పెట్టారు? దర్శనం మేము 1:30 అయింది. లైన్ వచ్చేసరికి గుర్తులేదు. 1:30 అయింది. 1 అవర్ లో అయిందా? టైం అంతా చూడాలి. మీ పేరు? నా పేరు కనకదుర్గ. నా పేరు పార్వతీదేవి అండి. నేను విజయవాడ పట్టపట్టణం నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే మజ్జిగ సదుపాయం అది కానీ అదే మనకి ఏ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్లస్ దర్శనం కూడా చాలా బాగా నీట్ గా జరిగిందండి. ఎక్కడ ఏ అవంతరాలు లేకుండా జరిగింది. ప్రభుత్వానికి ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం వస్తున్నానండి. ఈ ఏడు ఏర్పాట్ల మీద ఎలా ఉంది? ప్రతి సంవత్సరం లాగా కంటే కొంచెం బెటర్ గా ఉన్నాయనే చెప్పాలండి. అంటే చాలా తొందరగా నాకు దర్శనం అయిపోయింది. ఎప్పుడు చూసినా నాకు కొంచెం లేట్ అయ్యేది. ఫస్ట్ డే నుంచి 9 days కంటిన్యూగా వస్తానండి. అలాంటిది నాకు ఈసారి తొందరగా అయిపోయింది. ఇబ్బంది ఎక్కువ పడలేదండి. చాలా థ్యాంక్స్. అందుకే అండి గవర్నమెంట్ కి ముందు మనం గవర్నమెంటే కదా ఏదైనా చేసేది. ప్లస్ ఆలయ సిబ్బంది ఇద్దరు చాలా కన్వీనియంట్ గా చేశారు. మామూలు ఆర్డినరీ పీపుల్ కి చాలా థ్యాంక్స్ అండి. జిల్లా కలెక్టర్ గారికి ప్లస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ప్లస్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా సదుపాయాలన్నీ చేశారండి. ముందు ముఖ్యంగా అందరి తరఫున చెప్తున్నాను, చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మాది విజయవాడే. కబేరా సెంటర్ నుంచి అమ్మవారి గుడికి వచ్చాను. దర్శనం బాగా అందింది. చాలా బాగుంది. అమ్మ దర్శనం నీట్ గా చక్కగా బాగా అందింది. ఏ ప్రాబ్లం ఏమీ లేకుండా అంత సంతోషంగా బాగా అందింది. అందరి దర్శనం చాలా సంతోషంగా ఉంది. మాది కబేరా సెంటర్. అంతా బాగుంది. ఫ్రీగానే ఉంది. ఒత్తిడి కనుక ఏమీ లేకుండా అంతా బాగుంది. చాలా బాగుంది. ఏం ఒత్తుకోవడం కనుక అనేది 2 గంటలు పెట్టిద్దండి. 2 గంటలు